తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, చూస్తే సీతారామ కళ్యాణమే చూడాలి. ఎక్కడో ఎడారి దేశం అది. మన సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా పాటించే అవకాశం లేని గడ్డ. అటువంటి నేలపై సీతారామ కళ్యాణం నిర్వహించడం మాటలు కాదు. కానీ రాముల వారి వీర భక్తులు నలుగురు పవిత్ర కార్యాన్ని సుసాధ్యం చేశారు. 10,000 మంది భక్తజనుల సమక్షంలో రాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది. దేవదుందుబులు మోగుతున్నట్లుగా మేళతాళాలు, ఆకాశమంత పందిరి లేకున్నా అద్భుత ఏర్పాట్లున్నాయి. సందర్భోచితంగా రామదాసు కీర్తనలు, రాములు వారికి స్తోత్రాలు, వీరులు విందుగా గానాలు. అచ్చం భద్రాద్రి తరహాలో ఉత్సవం. ఎడారి దేశం బొమ్మల్లో సీతారాముల కళ్యాణం. ఇది కల కాదు. మస్కట్ శ్రీకృష్ణ దేవాలయంలో రాములోరి పెళ్లి వేడుకలు నిర్వహించారు. ముందుగా మనసును తాకే రీతిలో పన్నీటి అభిషేకం జరిగింది. సీతాదేవికి హారాల అలంకరణ, బాసికాలంకరణ చేశారు. వీరులు విందైన వ్యాఖ్యానం సాగుతుండగా పరిణయ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క అమ్మవారికి మధుబర్కాలు అని చెప్పేసి ఒక నూతనమైనటువంటి ఒక చీర ఇస్తారు ఈ వధువుకి. ఆ చీర కట్టుకొని రావాలి. ఆ తర్వాత మాంగళ్య ధారణ, తలంబ్రాలు కార్యక్రమం జరుగుతుంది. ఏ వేడుక కోసమైతే భక్తులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారో ఆ శుభమంగళ వేళ సమీపించింది. రాములు వారు జానకి రాముడయ్యారు. జానకీదేవి మెడలో మాంగళ్య ధారణ పూర్తయింది. నల్ల పూసల గొలుసును అమ్మవారికి సమర్పించే వేడుక జరుగుతోంది. సందర్భోచిత గానాలు హృదయంగా సాగుతున్నాయి. సంప్రదాయబద్ధంగా తలంబ్రాల కార్యక్రమం జరిగింది. తర్వాత హారతి కార్యక్రమం చేపట్టారు అర్చకులు. రాముడు
భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత పల్లకీ సేవ ఆరంభమైంది. నూతన వధూవరులను ముత్యాల పల్లకిలో ఊరేగించారు. భక్తులకు పసంద చక్ర పొంగడి తీయనా లేక నవమి నాటి పానకం తీయనా అవేమీ కాదు. రామభక్తులకు శ్రీరామనామాలే బహు తీయగా ఎంతో రుచిగా ఉంటాయట. స్వామివారికి పవళింపు సేవ నిర్వహించారు పురోహితులు. దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో కాశీ పండితులు పరిణయ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రంగయ్య, రామదాసు, మధుసూదన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో వేడుకలు విజయవంతంగా జరిగాయి. రాములు వారి వివాహ మహోత్సవానికి భారత రాయబారి ఎంజే ముకుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కువైట్, బహ్రెయిన్, ఖతర్, ఎమిరేట్స్ల నుంచి 10,000 మంది భక్తులు వచ్చి రాముల వారి కళ్యాణాన్ని కనులారా చూశారు.